ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాము. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, యోబును దేవుడు అత్యధికంగా దీవించాడు ప్రియులారా. ఊజు దేశం అంతటిలో ధనమిచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు, అన్నీ ఉన్నాయి యోబుకి. కానీ యోబుకున్న ఒక సమస్య ఏంటో తెలుసా? అన్నీ ఉన్నా సరే ఆయన ఎప్పుడు భయపడుతున్నాడు. ఏంటో ఈ డబ్బు పోతుందో ఏమో, నా బిడ్డలకి ఏమవుతుందో ఏమో అని చెప్పి ఒక భయంలో యోబు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియబిడ్డ, దేవుడు నీకు అన్ని దీవెనలు ఇచ్చి ఉండొచ్చు, కానీ నీవు భయములో ఉన్నట్లయితే అది చాలా డేంజరస్, అది మంచిది కాదు ప్రియులారా. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, నేను దేనికి వెరతునో, దేనిని గూర్చి భయపడుదునో అదియే నాకు జరుగుచున్నది. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏది వస్తుందని నేను భయపడ్డాను, ఏది జరుగుతుంది అని నేను భయంతో వెరిచితినో అంటున్నాడు ఆయన. నేను దేనికి వెరుతునో, దేనిని గురించి భయపడుదునో అని యోబు అంటున్నాడు ప్రియులరా. దేనికోసం ఆయన భయపడ్డాడో అదే నా జీవితంలో జరిగింది అని అంటున్నాడు. అంటే ప్రతి నిమిషం భయం అన్నమాట. బిడ్డలకి ఏమవుతుందో అని భయపడ్డాడు, బిడ్డల్ని కోల్పోయాడు. ఆస్తికి ఏమవుతుందో అని భయపడ్డాడు, ఆస్తి కోల్పోయాడు. నా పని వాళ్ళకి ఏమవుతుందో అనుకున్నాడు, అన్ని కోల్పోయాడు. నా ఆరోగ్యం ఏమవుతుందో అనుకున్నాడు, ఆరోగ్యం కోల్పోయాడు. ప్రియబిడ్డ, భయము సైతాను ఒక ఆయుధంలాగా వాడుతుంది.